ఈ సంవత్సరం 1 బై 1 ఒక్కొక్క నెల ఒక్కొక్క సెలబ్రేషన్ మోడ్లో వెళ్తున్నట్టుంది మీకు. ఈ సినిమాలన్నీ 2 సంవత్సరాల క్రితం మొదలైనవి. 2026లో విడుదలైన పాటలన్నీ కూడా 2026లో జరిగిన పని కాదు, 2024 నుంచి జరుగుతున్న పని. 3 సినిమాలు పనిచేస్తున్నానండి. శ్రీశ్రీ, ఇరుముడి, ఆ తర్వాత అనిల్ రావిపూడి గారి సినిమా. అనిల్ రావిపూడి గారిది సంక్రాంతికి పొట్ట చెక్కలైలో నవ్వించే సబ్జెక్ట్. జాన్ రేవన్ చెప్పగలరా ఏ సినిమా ఏం చూడండి అనేది? ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఇది రాయలసీమ కుటుంబాల నేపథ్యంలో. 27 కూడా బిగ్ బ్లాస్ట్ తో రెడీ అయిపోయారు మీరైతే. రెడీ. ఓ సూపర్. నమ్మకంగా చెప్తాను, ఎందుకంటే నిన్నే ఫస్ట్ హాఫ్ చూసాను. అంటే ఈ సంవత్సరం 1 బై 1 ఒక్కొక్క నెల ఒక్కొక్క సెలబ్రేషన్ మోడ్లో వెళ్తున్నట్టుంది మీకు, ఒక్కొక్క మూవీ మీద. అంటే విషయం ఏంటంటే విడుదలను బట్టి ఇప్పుడు ఎక్కువ పని చేస్తున్నాం అనుకుంటారు. కాకపోతే ఈ సినిమాలన్నీ 2 సంవత్సరాల క్రితం మొదలైనవి కదా. పెద్ది, చెన్నై లవ్ స్టోరీ, శ్రీశ్రీ, ఇరుముడి, ఇవన్నీ కూడా ఎప్పుడో మొదలైన సినిమాలు. అప్పుడప్పుడు చేసుకుంటున్న పనులన్నీ ఒక్క సంవత్సరంలోకి వచ్చి ఇక్కడ ఈ సముద్రంలో ఇప్పుడు కలుస్తున్నాయి అన్నమాట. 2026లో విడుదలైన పాటలన్నీ కూడా 2026లో జరిగిన పని కాదు, 2024 నుంచి జరుగుతున్న పని. ఓకే, అవి కంటిన్యూ అవుతున్నాయి. ఇరుముడి కూడా ఏలాలో పాట రిలీజ్ అయింది కదా, అది కూడా చాలా హాంటింగ్గా ఉంది. అది ఎలా సార్, అది ఛాలెంజ్ కదా, అది 3 క్యారెక్టర్ల మధ్య వచ్చే పాటలా కనిపిస్తుంది. అంటే ఈ సినిమాలో ముగ్గురు తల్లి, తండ్రి, కూతురు మధ్య ఉన్న అనుబంధాన్ని వ్యక్తపరచడానికి దొరికిన సందర్భం అక్కడే అన్నమాట. తర్వాత కథ తిరిగే మలుపులు అవి వేరే విషయం. ఆ సందర్భాన్ని పూర్తి స్థాయిలో మనం వినియోగించుకోవాలి, అమృతాన్ని అందించాలి అన్న ఉద్దేశంతో ఆ పాట అంత సున్నితమైన పదాలతో రాయడం జరిగింది. అది కూడా జీవి ప్రకాష్ గారే సంగీతం. అవును, అదే అతనే సంగీత దర్శకుడు కదా. అది కూడా జీవి ప్రకాష్ గారికి 3 సినిమాలు పనిచేస్తున్నానండి. శ్రీశ్రీ, ఇరుముడి, ఆ తర్వాత అనిల్ రావిపూడి గారి సినిమా. వావ్, సూపర్. అది అయితే మరీ ఇంకా అనుకుంటా. అదేంటి పరిస్థితి, అది ఎలా నడుస్తుంది? అది సిద్ధపడండి సంక్రాంతి. ఇప్పుడు శ్రీశ్రీ ఈ వర్షాకాలంలో మేఘాల్లాగా మన కళ్ళని ద్రవింపజేయగలిగే సబ్జెక్ట్ అయితే, అనిల్ రావిపూడి గారిది సంక్రాంతికి పొట్ట చెక్కలైలో నవ్వించే సబ్జెక్ట్. డిసెంబర్లో ఒకటి, వెంటనే జనవరిలో ఒకటి మళ్ళీ మీకు. ఆయన ఏంటి, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి వైజాగ్ బీచ్ అనేది, వైజాగ్ బీచ్లో పాతేశారు అందరినీ. అంటే ఇలాంటివి చేయటం మీకు కొత్త ఏం కాదు నాకు తెలిసి. బట్ అనిల్ గారు భూమిలో పాతేస్తారన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అది కొత్తగా అనిపించిందండి, థ్రిల్లింగ్ అనిపించింది, కానీ పాతేగా తెలిసి వచ్చింది. ఏమైంది? నాదేముంది కానీ జీవి గారిని అయితే 3 గంటలు పాతారు ఆ షూటింగ్. అయ్యో, అవునా? నాది గంట కూడా కాదు, అంతే గంట. ఇప్పుడు పాతడం అంటే ఇప్పుడు మన లోతు గొయ్య తవ్వి భుజాల దాకా ఇసుకేసి తలను బయట పెడితే ఆ దారి వేరు. మన సగం లోతుకు తవ్వారు, అక్కడ ఇలాగా కూర్చోమన్నారు బాసి పట్టలు వేసుకుని, అర్ధపద్మాసనం, దానిపైన వేస్తారు మొత్తం మట్టి అంతా. కాబట్టి ఈ కాళ్ళు మొత్తం ఇంత మట్టి అంటే, ఇంత ఇసుక అంటే కనీసం 60 కేజీలు ఉంటుంది కదా. ఒక బస్తాయే మీకు ఇసుక, ఒక బస్తాలో పట్టే ఇసుకే మీకు 70 కేజీల దాకా ఉంటుందంటే ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చు కూడా. ఆ బరువు అంతా ఇది భరించి ఏం లేదు, వచ్చి పీతలు కొరికినా ఏం చేయడానికి లేదు. పాపం జీవికి అయితే లేచిన తర్వాత కాళ్ళు ఇలా మడతపడిపోయే ఉన్నాయి ఒక 5 నిమిషాలు అయితే. తర్వాత నెమ్మదిగా పట్టుకుపోయింది వచ్చింది. భయపడలేదా? ఇంక అనౌన్స్మెంట్కి ఉంటేనే హింస పెట్టారు మమ్మల్ని. భయపడలేదు. అనిల్ గారు చేస్తే అది వినోదం వెళ్తుందని తెలుసు కదా, వినోదం విస్ఫోటనంలాగా ఉంటుంది. అదే అది వర్క్ స్టార్ట్ అయిపోయిందండి, రికార్డింగ్ కానీ సగం అయిపోయింది. ఓ, ఎన్ని పాటలు మీ? అది కూడా అంతే, ఇప్పటి వరకు ఒక 4 పాటలు రాశాను. మిగతా ఇంకా రాయలేదు. ఓహో, ఎవరు రాస్తారు? ఓకే. ఆ జాన్ రేవన్ చెప్పగలరా ఏ సినిమా ఏం చూడండి అనేది? ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి జాన్ రేవన్. ఓకే, ఫ్యామిలీ ఎంటర్టైనర్. కాకపోతే మామూలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క నేపథ్యం వస్తుంది కదా. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న గోదావరి జిల్లాల్లో ఆ కుటుంబం నేపథ్యంలో ఎక్కువ వస్తే, మనశంకర వరప్రసాద్ సిటీ కుటుంబం నేపథ్యంలో, ఇది రాయలసీమ కుటుంబాల నేపథ్యంలో ఉంటుంది.
అదే అదే పోస్టర్లు కూడా కళ్యాణ్ రామ్ గారికి పంచి కట్టారు, వెంకటేష్ గారిని మోహన్ నుంచో పెట్టారు. అదే అర్థమైపోయింది భావబామర్దుల కథ అని చెప్పేసి అది బయటకు వచ్చింది. ఆ, అంటే బావా బామర్దులు అంటే స్నేహితులు, స్నేహితులు బావా బావా అనుకుంటారు కదా, అవునవునవును. అలా. ఓ అవునా, సూపర్. మళ్ళొక 2027 కూడా బిగ్ బ్లాస్ట్తో రెడీ అయిపోయారు మీరైతే. రెడీ, ఓ సూపర్ సార్. నమ్మకంగా చెప్పాను, ఎందుకంటే నిన్నే ఫస్ట్ హాఫ్ చూసాను. అప్పుడే ఫస్ట్ హాఫ్ చూడటం కూడా అయిపోయిందా? ఊరిని అయితే అనిల్ గారు చాలా స్పీడ్గా ఉన్నారు అయితే. ఓకే సూపర్ సార్. ఝన్ 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 తెలుగు వన్